హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ క్రైటీరియన్ గురించి నేర్చుకుని ఎక్సర్సైజ్ 1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోలో కాంగ్రుయెన్సీ అంటే ఏమిటి, కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ని ఎలా గుర్తుపెట్టాలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం ఇక కాంగ్రుయెన్సీ క్రైటీరియన్స్ గురించి నేర్చుకుందాము. సో మనం ప్రీవియస్ వీడియో ఒకసారి చూస్తేనే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అంటే ఇంట్రడక్షన్ వీడియో చూస్తేనే ఈ రూల్స్ అన్నీ మీకు అర్థమవుతాయి అన్నమాట. సో మనకి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవ్వాలి అంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. అయితే ఆ 6 ఎలిమెంట్స్ అంటే 3 సైడ్స్ 3 యాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఏవైనా 3 సైడ్స్ కానీ లేదా 2 సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నా కానీ ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పచ్చు. సో ఇవాళ మనం సైడ్ కాంగ్రుయెన్సీ క్రైటీరియన్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చారు. కమల్, నర్మిత, సుసన అని 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 3 స్టూడెంట్స్కి కూడా ట్రయాంగిల్ని డ్రా చేయమని చెప్పారు. అయితే మెజర్మెంటు ఒక సైడ్ మెజర్మెంట్ మాత్రమే ఇచ్చారనమాట. 5 సెంటీమీటర్స్ సైడ్ ఉండేటట్లుగా ట్రయాంగిల్ని డ్రా చేయమని ఇస్తే ముగ్గురు కూడా డిఫరెంట్గా డ్రా చేశారు. కమల్ డ్రా చేసిన ట్రయాంగిల్ ఏమో ఈక్వలేటరల్ ట్రయాంగిల్, నర్మితానేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసింది, అలానే సుసన ఏమో అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేశారు. అంటే ఒక సైడ్ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు 3 డిఫరెంట్ ట్రయాంగిల్స్గా డ్రా చేశారు. అలా కాకుండా ఈసారి 2 సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చారనమాట. ఒక సైడ్ 4 సెంటీమీటర్స్ ఇంకొక సైడ్ 5 సెంటీమీటర్స్ ఉండేటట్లుగా ట్రయాంగిల్ డ్రా చేయమని ఇచ్చినప్పుడు కమల్, నర్మిత, సుసన మళ్ళీ డిఫరెంట్గా డ్రా చేశారు. కమల్ 5 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఉండేటట్లుగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేశారు. నర్మిత వచ్చేటప్పటికి ఒక ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసింది. సుసన వచ్చేటప్పటికి 4, 5 సెంటీమీటర్స్ ఉన్నాయి కానీ సైడ్స్ ఇది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. కాబట్టి మనకు ట్రయాంగిల్ డ్రా చేయాలంటే 2 సైడ్స్ మెజర్మెంట్స్ కూడా సరిపోదు అనే విషయం తెలుస్తుంది. ఈసారి 3 సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చారు. 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ మెజర్మెంట్స్ ఉండేటట్లుగా సైడ్స్ ట్రయాంగిల్ డ్రా చేయమని ఇచ్చినప్పుడు కమల్, నర్మిత, సుసన ముగ్గురు కూడా సేమ్గా డ్రా చేశారనమాట. 5 సెంటీమీటర్స్ బేస్గా ఉండేటట్లు తీసుకున్నారు. అలాగే మిగిలిన 2 సైడ్స్ కూడా ఒకటి 4 సెంటీమీటర్ ఒక 6 సెంటీమీటర్ ఉండేటట్లుగా డ్రా చేశారు. ముగ్గురు డ్రా చేసిన ట్రయాంగిల్స్ అనేవి కాపీ అంటే ఒకదానికొకటి కాపీగా ఉన్నాయి లేదా కాంగ్రుయెంట్ అని కూడా చెప్పచ్చు. బట్టి మనకేం తెలుస్తుందంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చి దానికి కాంగ్రుయెంట్గా ఇంకొక ట్రయాంగిల్ని డ్రా చేయాలి అంటే కనుక మనకి 3 సైడ్స్ లేదా 3 మెజర్మెంట్స్ అనేవి నెసెసిటీ అనేది తెలుస్తుంది. ఇఫ్ వీ వాంట్ టు మేక్ ఏ కాపీ ఆఫ్ ఏబీసీ ఆర్ ఏ ట్రయాంగిల్ కాంగ్రుయెంట్ టు ఏబీసీ, ఇచ్చిన ట్రయాంగిల్కి కాపీ కానీ లేదా కాంగ్రుయెంట్గా ఉండేటట్లుగా ఇంకొక ట్రయాంగిల్ కానీ డ్రా చేయాలి అంటే వీ నీడ్ ది లెంగ్త్ ఆఫ్ 3 సైడ్స్. లెంగ్త్ ఆఫ్ 3 సైడ్స్ కనుక ఇచ్చినట్లయితే మనం ఎగ్జాక్ట్గా సేమ్ ట్రయాంగిల్స్ డ్రా చేయొచ్చు. దిస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ది సైడ్ క్రైటీరియన్ ఫర్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇదే మనకి సైడ్ ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ క్రైటీరియన్ అని చెప్తాము. దీనికి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు చూడండి. ఈ డెఫినేషన్ వెరీ ఇంపార్టెంట్. సైడ్ దీన్ని సింపుల్గా ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ అంటాము. ఇఫ్ 3 sides of a triangle are equal to the corresponding 3 sides of another triangle, then the triangles are congruent. సో 2 triangles కాంగ్రుయెంట్ అని చెప్పాలి అంటే మనకి ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్న 3 sides అలాగే సెకండ్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి కరస్పాండింగ్ 3 sides కనుక ఈక్వల్గా ఉన్నట్టయితే ఆ 2 triangles కాంగ్రుయెంట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి 3 మెజర్మెంట్స్ సరిపోతాయి. 3 sides యొక్క మెజర్మెంట్స్ తెలిస్తే చాలా 2 triangles కాంగ్రుయెంట్ అని చెప్పచ్చు. యాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. 3 sides ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా వాటిలో ఉన్న 3 యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతాయి. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఈజ్ PQR ఈజ్ కాంగ్రుయెంట్ టు XYZ. ఇక్కడ మనకు 2 ఫిగర్స్ ఇచ్చారు. ఒక ట్రయాంగిల్ PQR ఇంకొక ట్రయాంగిల్ XYZ. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయా? రైట్ ది కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ ది 2 ట్రయాంగిల్స్. ఆ 2 ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా రాయాలంట. ఇక్కడ మనం మెజర్మెంట్స్ చూద్దాము. PQ అనే సైడు XY అనే సైడ్ ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి 2.9 సెంటీమీటర్స్. నెక్స్ట్ QR YZ
నెక్స్ట్ వైజెడ్, ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఆర్పి జెడ్ఎక్స్, ఈ ట్రయాంగిల్లో ఆర్పి సైడు, ఈ ట్రయాంగిల్లో జెడ్ఎక్స్ అనే సైడ్, ఈ టూ సైడ్స్ కూడా 5.3 సెంటీమీటర్స్ ఉన్నాయి. సో ఒక ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్ ఇంకొక ట్రయాంగిల్లో ఉన్నటువంటి కరస్పాండింగ్ 3 సైడ్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి. దేర్ఫోర్ బై సైడ్ 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 కాంగ్రియన్స్ క్రైటీరియన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ XYZ. టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్గా ఉన్నప్పుడు వాటిలో ఉండే కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ అంటే ఎలా గుర్తుపెట్టాలో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ తీసుకుంటే ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ తీసుకోవాలి. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Y అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z అవుతుంది. ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ పెయిర్స్ అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1లో ఉండే ప్రాబ్లమ్స్ని చేద్దాము. ఈ ఎక్సర్సైజ్ 1లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ ఆఫ్ కాంగ్రియన్స్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము. ఫస్ట్ వన్, డిసైడ్ వెదర్ ది ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ ఈజ్ ట్రూ విత్ ది ఫాలోయింగ్ ఫిగర్స్, గివ్ రీజన్స్. ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్ అనేవి కాంగ్రియంట్ అవుతాయా లేదా, ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం కాంగ్రియంట్ అవుతాయా లేదా, అయితే కనుక రీజన్ చెప్పాలన్నమాట. ఫస్ట్ ప్రాబ్లంకి మనం ఏమేం సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ మనకి ఈ సింబల్ ఉన్నటువంటి ఈ టూ సైడ్స్ ఈక్వల్ అని అర్థం అనమాట. అంటే బిఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్ అని అర్థం. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్. నెక్స్ట్ ఈ సింబల్ ఉన్నటువంటి ఈ టూ సైడ్స్ ఈక్వల్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిఈ అని అర్థం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిఈ. నెక్స్ట్ ఈ 3 లైన్స్ లాగా ఉన్నటువంటి ఈ సింబల్ ఉన్న టూ సైడ్స్ కూడా ఈక్వల్ అనమాట. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈఎన్ అని రాసుకోవచ్చు. AR is equal to EN. సో మనకి ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 సైడ్స్ సెకండ్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి కరస్పాండింగ్ 3 సైడ్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పచ్చు. ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ from SSS criterion, these two triangles are congruent. Triangle BEN is congruent to triangle CAR. వీటి పేర్లు రాసేటప్పుడు ఈ ఆర్డర్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, మనం రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. BE ఈజ్ ఈక్వల్ టు CA అవుతుందో లేదో చూడాలి. BE ఈజ్ ఈక్వల్ టు CA అన్న AC అన్న ఒకటే. నెక్స్ట్ EN ఈజ్ ఈక్వల్ టు AR. EN ఈజ్ ఈక్వల్ టు AR కరెక్టే. 1-3 లెటర్స్ తీసుకోవాలి. BN ఈజ్ ఈక్వల్ టు CR. BN ఈజ్ ఈక్వల్ టు CR. ఈ ఆర్డర్లో వచ్చేటట్టు రాసుకోవాలన్నమాట. ట్రయాంగిల్ BEN ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ CAR ఫ్రమ్ SSS క్రైటీరియన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ మనకి సైడ్స్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఈజీగా రాయొచ్చు. చూడండి, LA ఈజ్ ఈక్వల్ టు SD అని రాయొచ్చు. ఈ రెండు 4 సెంటీమీటర్స్ ఉన్నాయి కదా. LA ఈజ్ ఈక్వల్ టు SD ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. టూ ట్రయాంగిల్స్లోనూ LD అనేది కామన్గా ఉంది. ఈ ట్రయాంగిల్లో LD అనే సైడ్ ఉంది, అలానే కింద ఉన్న ట్రయాంగిల్లో కూడా LD అనే సైడ్ ఉంది. LD ఈజ్ ఈక్వల్ టు LD రెండిట్లోనూ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ మెజర్మెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ SL ఈజ్ నాట్ ఈక్వల్ టు AD. ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్గా లేవు. ఇదేమో 2.5 సెంటీమీటర్స్ ఉంది, 3 సెంటీమీటర్స్ ఉంది. కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్ సెకండ్ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్కి ఈక్వల్గా లేవు కాబట్టి ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ ఈజ్ నాట్ ట్రూ అవుతుంది. ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ ఈజ్ నాట్ ట్రూ. ఈ ట్రయాంగిల్కి ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్సీ రూల్ అనేది వర్తించదు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఫర్ ది ఫాలోయింగ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. ఇక్కడ ఇచ్చినట్టు ట్రయాంగిల్స్ రెండు కూడా కాంగ్రియంట్ అని ఇచ్చేశారు. అంటే ఫస్ట్ ఫిగర్లో ఉన్న ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్, సెకండ్ ఫిగర్లో ఉన్నటువంటి ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ఇచ్చేశారు. ఫైండ్ ది పెయిర్స్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఈ టూ ట్రయాంగిల్స్లోనూ కరస్పాండింగ్ యాంగిల్స్ యొక్క పెయిర్స్ రాయాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ పెయిర్స్ రాయడానికి ముందు కరస్పాండింగ్ సైడ్స్ ఏవి ఈక్వలో రాసుకుందాము. ఫస్ట్ ట్రయాంగిల్లో PQ ఈజ్ ఈక్వల్ టు QR అవుతుంది. ఫస్ట్ ట్రయాంగిల్లో PQ, సెకండ్ ట్రయాంగిల్లో QRకి ఈక్వల్. PQ ఈజ్ ఈక్వల్ టు QR. ఇక్కడ మెజర్మెంట్స్ ఇవ్వలేదు కదా, ఎలా ఈక్వల్ అని చెప్తున్నాము అంటే ఈ సింబల్స్ని బట్టి అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ట్రయాంగిల్లో TP ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ట్రయాంగిల్లో RSకి ఈక్వల్. సో PT అని రాయొచ్చు లేదా TP అని రాయొచ్చు. దీన్ని SR అని రాసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ట్రయాంగిల్లో TQ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ట్రయాంగిల్లో SQకి ఈక్వల్. సో ఇప్పుడు వీటి నేమ్స్ రాసేటప్పుడు ఎలా ఆర్డర్లో రాసుకోవాలో చూద్దాము.
సో ఇక్కడ ఈ టూ సైడ్స్లోనూ పీ కామన్గా ఉంది, ఇక్కడ ఈ టూ సైడ్స్లో ఆర్ కామన్గా ఉంది. అంటే యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని అర్థం అనమాట. యాంగిల్ పీ కరస్పాండ్స్ టు యాంగిల్ ఆర్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ రెండిట్లోనూ కామన్గా టీ ఉంది, ఈ రెండిట్లో కామన్గా ఎస్ ఉంది. అంటే యాంగిల్ టీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ అని అర్థం. నెక్స్ట్ ఇక మిగిలింది క్యూ. ఈ ట్రయాంగిల్లో క్యూ దగ్గర ఎంత ఉందో ఈ ట్రయాంగిల్లో క్యూ దగ్గర కూడా యాంగిల్ అంతే ఉంది అని అర్థం. సో యాంగిల్ టీక్యూపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్క్యూఆర్. ఇవి కరస్పాండింగ్ పెయిర్స్ అన్నమాట. ఒకవేళ ఈ ట్రయాంగిల్ పేరు కనుక రాయాల్సి వస్తే కనుక ట్రయాంగిల్ పీక్యూటీ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఆర్క్యూఎస్. ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే సైడ్స్ పేర్లు కనుక ఇందులో కూడా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకోవాలి. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ ఈక్వలే. 2-3 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా 2-3 లెటర్స్. క్యూటీ ఈజ్ ఈక్వల్ టు క్యూఎస్. చూడండి క్యూటీ ఈజ్ ఈక్వల్ టు క్యూఎస్, ఈ 2 సైడ్స్ ఈక్వల్. 1-3 లెటర్స్ తీసుకుంటే పీటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్, పీటీ ఇది, ఆర్ఎస్ అంటే ఇది, ఈ 2 సైడ్స్ ఈక్వల్ అనమాట. సో మనం ఈ రాసేటప్పుడు ఆర్డర్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలి. చూడండి సెకండ్ ఫిగర్లో ఫస్ట్ ట్రయాంగిల్ పేరు పిఓక్యూ, సెకండ్ ట్రయాంగిల్ పేరు ఎస్ఓఆర్. ముందు వీటిల్లో కరస్పాండింగ్ సైడ్స్ ఏవి ఈక్వలో రాద్దాము. ఫస్ట్ ట్రయాంగిల్లో పీక్యూ, సెకండ్ ట్రయాంగిల్లో ఆర్ఎస్ ఈక్వల్. పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. నెక్స్ట్ ఫస్ట్ ట్రయాంగిల్లో ఓపీ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ట్రయాంగిల్లో ఓఎస్కి ఈక్వల్. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్. నెక్స్ట్ థర్డ్ సైడ్ ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అని రాసుకోవచ్చు. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఆర్. సో ఇప్పుడు మనం ఏ యాంగిల్స్ ఈక్వల్లో చూద్దాము. ఈ ఫస్ట్ 2 సైడ్స్ చూసినట్లయితే ఇందులో పీ కామన్గా ఉంది, ఇందులో ఎస్ కామన్గా ఉంది. అంటే యాంగిల్ పీ అనేది యాంగిల్ ఎస్కి కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ రెండిట్లోనూ ఓ దగ్గర యాంగిల్ ఈక్వల్ అనమాట. యాంగిల్ పీఓక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓఎస్ అవుతుంది. పీఓక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓఎస్. ఇట్లా 2 సైడ్స్ కనుక ఇంటర్సెక్ట్ అయినట్లయితే 2 లైన్ సెగ్మెంట్స్ ఇక్కడ ఫామ్ అయ్యే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ఓ దగ్గర ఈ ట్రయాంగిల్లో ఎంత ఉంటుందో ఈ ట్రయాంగిల్లో కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ రెండిట్లో కామన్గా ఉన్నది క్యూ, ఈ 2 సైడ్స్ తీసుకోవాలి. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఆర్, కాబట్టి యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. సో దీని ఆర్డర్లో రాసేటప్పుడు ట్రయాంగిల్ పిఓక్యూ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఎస్ఓఆర్. ఇలా రాసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓపీఓఎస్ ఈ రెండు ఈక్వలా కాదా? ఓపీఓఎస్ ఈక్వల్ ఈ రెండు. నెక్స్ట్ ఓక్యూఓఆర్, ఓక్యూఓఆర్ ఈ రెండు కూడా ఈక్వల్. నెక్స్ట్ 1-3 లెటర్స్ పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎస్ఆర్, పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎస్ఆర్. ఈ ఆర్డర్లో రాసుకుంటే యాంగిల్స్ కూడా ఇదే ఆర్డర్లో ఈక్వల్ అనమాట. యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్, రెండిట్లోనే యాంగిల్ ఓ దగ్గర ఈక్వల్గా ఉంటుంది. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది. కరస్పాండింగ్ సైడ్స్ యాంగిల్స్ తెలిసి ఉండాలి మనకి. ఇన్ అడ్జసెంట్ ఫిగర్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ ట్రయాంగిల్స్ పేర్లు అనేవి డిఫరెంట్గా రాశారు. ఇందులో ఏది కరెక్టో మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ట్రయాంగిల్ పీక్యూఆర్, పీక్యూఎస్. చూడండి పీక్యూఆర్, పీక్యూఎస్. ఇది కూడా మళ్ళీ పీక్యూఆర్, క్యూపీఎస్. పీక్యూఆర్ అంటే ఈ ట్రయాంగిల్, క్యూపీఎస్ అంటే ఈ ట్రయాంగిల్, ఇది వస్తుంది. నెక్స్ట్ పీక్యూఆర్, ఎస్క్యూపీ, పీక్యూఆర్, ఎస్క్యూపీ అంటే ఇదే ట్రయాంగిల్. డిఫరెంట్గా రాశారనమాట నేమ్స్. ఇందులో ఏ ఆర్డర్ కరెక్టో మనం చెక్ చేయాలి. ఇది త్రూ ఆన్సర్ ద్వారా చాలా ఈజీగా చెక్ చేయొచ్చు. ఒకసారి చూడండి. కరస్పాండింగ్ సైడ్స్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ పీక్యూ, ఫస్ట్ 2 లెటర్స్ పీక్యూ. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ పీక్యూ అనే సైడ్ కామన్, కాబట్టి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ కరెక్టే. నెక్స్ట్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎస్ రావాలి. క్యూఆర్ 3.5, క్యూఎస్ వచ్చేటప్పటికి 5 సెంటీమీటర్స్. ఈ రెండు ఈక్వల్గా లేవు అంటే ఇది కాదనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ, పీక్యూ అన్నా క్యూపీ అన్నా ఒకటే, ఈ రెండు ఈక్వల్. నెక్స్ట్ 2-3 లెటర్స్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్. ఇక్కడ క్యూఆర్ 3.5, పిఎస్ కూడా 3.5. సో ఈ ఆర్డర్ కరెక్టే అనమాట. ఇంకోటి కూడా చెక్ చేయాలి. 1-3 లెటర్స్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎస్,
పిఆర్ 5 సెంటీమీటర్స్, క్యూఎస్ కూడా 5 సెంటీమీటర్స్, ఈ రెండు కూడా ఈక్వల్ అని ఉంది. కాబట్టి ఈ ఆర్డర్ అనేది మనకు కరెక్ట్ అనమాట. నెక్స్ట్ మిగిలినవి కూడా ఒకసారి చూద్దాం. PQ ఈజ్ ఈక్వల్ టు SQ, దీని ప్రకారం ఇది కనుక కరెక్ట్ అయితే ఈ ఆప్షన్, ఒకవేళ ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకోవాలి. PQ SQ, PQ అనేది వేరు, SQ అనేది వేరు, ఈ రెండు డిఫరెంట్. ఇక్కడ దీని మెజర్మెంట్ ఇవ్వలేదు కానీ ఈ రెండు ఈక్వల్ అని ఉంది దీని ప్రకారం, కాబట్టి ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ PQ ఈజ్ ఈక్వల్ టు SP అని వస్తుంది. PQ ఈజ్ ఈక్వల్ టు SP అంటే ఇది, ఈ 2 ఈక్వల్ అని ఉంది ఇందులో, కాబట్టి ఈ ఆర్డర్ కూడా కరెక్ట్ కాదు. సో ఆర్డర్ ఎలా కరెక్ట్గా చూసుకోవాలో అర్థమైంది కదా. ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 లెటర్స్, ఇందులో 2-3 లెటర్స్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో కూడా 2-3 లెటర్స్ చూసుకోవాలి. సో దాని ప్రకారం చూసుకుంటే మనకు సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇన్ ది ఫిగర్ గివెన్ బిలో AB ఈజ్ ఈక్వల్ టు DC, AB అనే సైడ్ DC అనే సైడ్, ఈ 2 సైడ్స్ ఈక్వల్ అంట. ఈక్వల్ కాబట్టి మనం ఇట్లా సింబల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ AC ఈజ్ ఈక్వల్ టు DB, AC అంటే ఇది, DB అంటే ఇది, ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్. ఈజ్ ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ DCB, ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పచ్చా అంటున్నారు. ట్రయాంగిల్ ABC అంటే ఇది, ట్రయాంగిల్ DCB అంటే ఇది అనమాట. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవుతాయా లేదా మనం ఇక్కడ చెక్ చేసాం కదా, ఆర్డర్ అలానే చెక్ చేద్దాము. ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకోవాలి. AB ఈజ్ ఈక్వల్ టు DC మనకు ఆల్రెడీ ఇచ్చారు. 2-3 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా 2-3 లెటర్స్, ఇక్కడ 2-3 లెటర్స్ అంటే BC, ఇందులో 2-3 లెటర్స్ అంటే CB అన్న BC అన్న ఒకటే, రెండిట్లోనూ ఈ సైడ్ అనేది ఈక్వల్ అనమాట. నెక్స్ట్ 1-3 లెటర్స్ తీసుకుంటే AC ఈజ్ ఈక్వల్ టు, ఇందులో కూడా 1-3 లెటర్స్ అంటే DB, ఇది కూడా మనకి ఇచ్చారు AC ఈజ్ ఈక్వల్ టు DB అని. సో SSS క్రైటీరియన్ ప్రకారం, కాంగ్రియన్స్ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి. ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ DCB ఇచ్చింది ట్రూ అనమాట, ఈజ్ ట్రూ. నెక్స్ట్ వీడియోలో SAS క్రైటీరియన్ ఫర్ కాంగ్రియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది నేర్చుకుని ఎక్సర్సైజ్ 2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.